ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులు పెట్టుకున్నాయి. చేతులు కలిపి ఉమ్మడి ప్రచారం కూడా మొదలుపెట్టాయి. కానీ ఎందుకో అభ్యర్థులు మాత్రం తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. అటు ప్రత్యర్థి వైసీపీ పార్లమెంటుతో కలిపి 199 మందిని ఒకేసారి ప్రకటించి ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్ విసురుతుంటే, సంసిద్ధమని పోస్టర్లు వేసిన మిత్రపక్షాలు మాత్రం ఇంకా సీట్లపై కుస్తీ పడుతున్నాయి. అల్పపీడన ద్రోణితో ఏపీలో వాతావరణం చల్లబడింది, కానీ రాజకీయంగా మాత్రం ఏపీ సెగలు కక్కుతోంది. మిత్రపక్షాల మధ్య నెంబర్ తేలింది, కానీ సీట్లు ఎక్కడ అన్నది ఇంకా స్పష్టత రాలేదు. టీడీపీ 128, జనసేన 6 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించాయి. మిగిలిన సీట్లలో ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలియక కేడర్లో బీపీ పెరుగుతోంది. టికెట్ల కోసం అధినేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఆశావహులు. ఆలేరు పంచాయతీ హైదరాబాద్ లో చంద్రబాబు నివాసం వద్దకు చేరుకోగా, విజయవాడ వెస్ట్, విశాఖ సౌత్ పంచాయతీ జనసేనలో హైటెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. తిరుపతి సీటు విషయంలో జనసేన టీడీపీ మధ్య పోటీతో లోకల్ నాన్ లోకల్ నినాదం తెరపైదకొచ్చింది. తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకనే తిరుపతి నగర ప్రజలము ఈరోజు బాధపడుతున్నామంటే, జనసేన కేటాయించినటువంటి సీటు కూడా స్థానికులకు లేకుండా మనల్ని ఎవరైతే తూలనాడారో, ఎవరి వల్ల అయితే మనము ఈ 5 సంవత్సరాలు కూడా బాధలు అనుభవించామో ఆ పార్టీ అభ్యర్థిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి మళ్ళా పునరాలోచన చేయాలని అభ్యర్థి విషయంలో మా అందరి ఏకాభిప్రాయం. అటు 6 పార్లమెంట్, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తామంటోంది బీజేపీ. ఎక్కడ పోటీ చేయాలి, ఎవరిని బరిలోకి దింపాలో ఢిల్లీ కేంద్రంగా కసరత్తు చేస్తోంది ఆ పార్టీ. టీడీపీ ఇస్తామంటున్న సీట్లు కాకుండా తాము కోరుకున్న సీట్లు ఇవ్వాలంటోంది బీజేపీలోని ఓ వర్గం. ఇప్పటికే పార్టీలో పొత్తులకు వ్యతిరేకంగా లేఖ కూడా కలకలం రేపింది. సీట్లు, అభ్యర్థుల ప్రకటన తర్వాత ఎలాంటి ప్రకంపనలు ఉంటాయో చూడాలి. ఇలా సీట్ల సర్దుబాటులో మిత్రపక్షాల్లో కన్ఫ్యూజన్ కొనసాగుతుండగానే వైసీపీ యుద్ధ బేరి మోగించింది. ఈ నెల 27 నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ఇది టెంటేటివ్గా 3 రోజుల పాటు ఇప్పుడు ఫైనలైజ్ అయింది. ఇక్కడ ఏమొస్తుందంటే 27, 28 అయ్యాక 29వ తేదీ గుడ్ ఫ్రైడే ఉంది. ఆ రోజు బ్రేక్ అక్కడే ఉంటారు. 30వ తేదీ అంటే శనివారం వచ్చి ఎమ్మిగనూరు సభ ఉంటుంది. సో బుధవారం, గురువారం, శుక్రవారం బ్రేక్, శనివారం ఎమ్మిగనూరులో సభ. పొత్తులు పెట్టుకొని ప్రచారం మొదలుపెట్టిన పార్టీలు సీట్ల సర్దుబాటులో మాత్రం నానా పాట్లు పడుతున్నాయి. మరి గండాన్ని దాటుకొని అసంతృప్తుల్ని బుజ్జగించుకొని సంసిద్ధమంటూ ఎన్నికల క్షేత్రంలోకి ఎప్పుడు దిగుతాయో మిత్రపక్షాలు.